రామచంద్ర ప్రభు హరిరామ్. ఏం మాసు, ఏం మాసు, ఇదెక్కడి మాస్ జాతర మామ. ఏం పబ్లిక్, ఏం జనము. థియేటర్ ముందు పబ్లిక్ ఎలా చూస్తుంటే నిజంగా నాకు ఇక్కడ ఒక జాతర జరుగుతున్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. అంతమంది పబ్లిక్ వచ్చారు సినిమాకి. సో దేవర సినిమా అయితే చూశాను. మరి సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ గారు 2 డిఫరెంట్ క్యారెక్టర్లు మాత్రం ఈరగా తీశాడు భయ్యా. ఇటు భయంగాను, అటు మాస్ అవతారంలో ఇలా క్యారెక్టర్ ఎక్సలెంట్. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎన్టీఆర్, హ్యాట్స్ ఆఫ్ కోరటాల. ఆ రేంజ్లో అనిపించింది. కొంతమంది వేరే సినిమాల్ని ఇలా పోల్చడం జరిగింది. ఆచార్యకి కాపీ అన్నారు. తీరా సినిమా చూస్తే 0.001% కూడా లేదు అయ్యా. ఆచార్యకి దేవరాకి అసలు సంబంధమే లేదు. ఆచార్య వేరు, దేవర వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా అయితే వేరే లెవెల్. ఎన్టీఆర్ అన్న కుమ్మేశాడు. ఎన్టీఆర్ అన్న గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఆయన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇది ఒకటే సినిమా కాదు, సినిమాకి ఆయన నటనలతో నన్ను మెప్పిస్తూనే ఉన్నాడు. అండ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన మొదటి సినిమా భయ్యా ఇది, నా తెలుగులో స్ట్రేట్ మూవీ. హీరోయిన్ లుక్స్ అయితే బ్యూటిఫుల్ ఉంది. మరో కొత్త స్టార్ హీరోయిన్ దొరికేసింది మన తెలుగు ఇండస్ట్రీకి. మాస్ యాక్ట్ చేసింది భయ్యా. అండ్ మన శ్రీకాంత్ గారికి కూడా మంచి రోల్ అయితే పడింది. అండ్ ప్రకాష్ రాజ్ కూడా బాగా చేసిరు. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా అనిరుద్ రవిచందర్ అన్న తోపు మ్యూజిక్. అసలు దేవర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ ట్రైలర్ లో మ్యూజిక్ గురించి కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ ట్రైలర్ తోటి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు సినిమాలో వేరే లెవెల్ కుమ్ముడు. అసలు తన మ్యూజికల్ మార్క్ ఏంటో చూపించాడు అనిరుద్ రవిచందర్. సాంగ్స్ అయితే ఒక్కొక్క సాంగ్స్ ఒక్కొక్క డైమండ్, వేరే లెవెల్. అసలు ఆ డ్యాన్స్ స్టెప్పులు ఏంటి, మన ఎన్టీఆర్ అన్న ఎనర్జిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, థియేటర్ మొత్తం అరుపులే అరుపులు, విజిల్సే విజిల్స్. అసలు మాస్ ఎంజాయ్ చేసినాము. సాంగ్స్కి అయితే, ఫైట్స్కి అయితే మాస్ అయ్యా. బుర్రా పాడు. అసలు ఏం ఫైట్ రా బాబు. ఈ రేంజ్ ఉంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఎర్ర సముద్రాన్ని చూపించారు భయ్యా. తోపు అసలు. ఏముందిరా బాబు అనిపించింది నాకు. మళ్ళీ మళ్ళీ చూస్తా భయ్యా సినిమాని. చెప్తున్నా కదా, మళ్ళీ మళ్ళీ చూస్తారు మీరు. అసలు ఆ నరకడం ఏంటి, నిజంగా ఎన్టీఆర్ అన్న కత్తి పడితే మాత్రం తనలా వాడడం ఎవరి వల్ల కాదు అనే రేంజ్లో ఉంటుంది భయ్యా. మాస్ అనిపించింది. స్టోరీని చెప్పాలని ఉంది, కానీ చెప్తే మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు కదా. సో స్పాయిల్ చేయను. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. ఇది నాకు నచ్చింది కాబట్టి జెన్యూన్ కూడా నచ్చిందని చెప్తున్నాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.